ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, మురళీ గంగాధర్, దివ్యా గోపాల్ భీమ చైతన్య జన్మదినం సందర్భంగా సహకారాన్ని ఇస్తున్నారు. భీమ చైతన్యను దేవుడు దీవించినట్లు ప్రార్థిద్దాము. ధర్మలింగేశ్వరరావు గారికి, వెంకటేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు. మురళీ గంగాధర్, దివ్య గోపాలను ప్రభు దీవించాలని ప్రార్థిస్తున్నాను. భీమ చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేటి వాక్యము ద్వారా మీరు మాతో ముచ్చటించండి. కొన్ని పాఠాలు మేము నేర్చుకోవటానికి కృప దయచేయండి. బలహీనులము ప్రభు, బలహీనులము, శరీరములో ఉన్నాము నాయన. మాకు నీ కృప తప్ప ఆధారము లేదు ప్రభు. నీవు శుద్ధి చేయకపోతే నీ ఎదుట నిలుచుటకు నరమాత్రునికి సాధ్యం కాదు ప్రభు. మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాము. వారితో మీరు మాట్లాడండి. ప్రత్యేకంగా భీమ చైతన్య కొరకు ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డకు ఇచ్చిన జన్మదినము కొరకై కృతజ్ఞతలు ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకంగా ధర్మ లింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ, మురళీ గంగాధర్, దివ్య గోపాల్కై కృతజ్ఞతలు. ఏసే పరిష్కారానికి ఈ కుటుంబాన్ని అండగా ఇచ్చారు. స్తోత్రాలు. ఈ బిడ్డలను దీవించండి. ఆర్థికంగా చాలా అవసరాలు ఉన్నాయి. ప్రేమ సాక్షిని పికప్ చేయటానికి అనుకూలతలు దయచేయండి. మీ చిత్తాన్ని అనుగ్రహించండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 11వ అధ్యాయం 14వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. లూకా శుభవార్త 11వ అధ్యాయం 14వ వచనం. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచూ ఉండెను. ఒకప్పుడు ఆయన మూగ దయ్యము. దయ్యము మానవుణ్ణి పీడిస్తుంది. దయ్యము మానవుణ్ణి రోగగ్రస్తునిగా చేస్తుందనేది ఇచ్చట మనకు కనిపిస్తుంది. దయ్యము ఒక మనుషుని యొక్క హృదయ పాపము ఆధారంగా ఆ మనిషిని వేధిస్తుంది. ఆ మనిషి చేసుకున్న పాపాన్ని బట్టే కాదు, ఆ వ్యక్తికి సంక్రమించిన పాపాన్ని బట్టి. సంక్రమించిన అంటే తల్లిదండ్రుల నుంచి కాదు, ఆదాము చేసిన పాపాన్ని బట్టి. ప్రాచీన పాప స్వభావం కలిగి ఉన్నందున ప్రతి మానవుడు రక్షణ పొందక పూర్వం, యేసును హృదయాన్ని చేర్చుకోక పూర్వం, ఆ ప్రతి మానవుడు అపవాది కంట్రోల్లోనే ఉంటాడు. ప్రభువును ఎరిగిన వారిపై మాత్రమే అపవిత్రాత్మకు అధికారం ఉండదు. మిగిలిన వారందరూ వారి అధికారంలోనే ఉంటారు. కనుక ఈ వ్యక్తి యొక్క మోగతనమునకు కారణము అపవిత్రాత్మ. ఇది ప్రభువుకు తెలిసింది. ఆ దయ్యము వదిలిపోయింది. అతడు మాట్లాడసాగాడు. యేసు ఆ దయ్యమును వెళ్ళగొట్టెను.
వెళ్ళగొట్టెను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునకు అపవిత్రాత్మల పైన పరిపూర్ణ అధికారం ఉంది. ఆయన శిలువలో అపవాదిని సంపూర్ణ నాశనం చేసిన శక్తిమంతుడు. ఆయనే తీర్పు తీర్చబోతున్నవాడు, శిక్షించబోతున్నవాడు. అపవిత్రాత్మలు ఆయనను చూచి బిగ్గరగా కేకలు వేశాయి, మమ్మను బాధింపవచ్చితివా, మా సమయం ఇంకా రాలేదని. యేసును చూచి అపవిత్రాత్మలు గడగడలాడాయి. ఆ దయ్యము ఆ యవనుని విడిచినప్పుడు వాడు మాట్లాడుతున్నాడు. మన జీవితాలు యేసుకు సమర్పించక మునుపు అపవాది అధికారానికి లోబడినవే. వాడు తన ఇచ్చ చొప్పున మన పట్ల జరిగించేవాడై ఉన్నాడు. అటువంటి సందర్భాల్లో ప్రభువైన క్రీస్తునందుకు రావటానికి ప్రతి ఒక్కరూ యత్నం చేయాలి. అయితే వారిలో కొందరు యేసు ప్రభువును నిందిస్తున్నారు. ఏమనంటే, యేసునేం పిలుస్తున్నారు, వీడు అనొచ్చా యేసయ్యని? కానీ వాళ్ళు దుర్భాష ఆడుతున్నారు. వీడు దయ్యములకు అధిపతి అయిన బయలుజూబు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడని చెప్పారు. వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జూబు వలన దయ్యాలను వదిలేస్తున్నాడు. పెద్ద దయ్యం చిన్న దయ్యాన్ని పారద్రోలుతోంది అన్నట్లుగా మాట్లాడారు. యేసు దురాత్మ శక్తి చేత దయ్యములను వదిలిస్తున్నాడు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది యేసు దానికి వారికి జవాబు ఖచ్చితంగా చెప్పారు. మరికొందరు అంటున్నారట, ఆయన శోధిస్తూ, పరలోకము నుండి ఒక సూచక క్రియ చూపు అని ఆయన అడిగారు. ఈ వ్యక్తుల యొక్క ఆలోచనలు యేసు అంతరంగాన్ని తెలుసుకుని, తనకు తానే వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధమైన ప్రతి ఇల్లు కూలిపోవును, తనకు తానే వ్యతిరేకముగా వేర్పడిన ప్రతి రాజ్యం పాడవుతుంది. రాజ్యంలో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఆ రాజ్యాన్ని పాడు చేస్తుంది. ఒకళ్ళపై వాళ్ళు లేస్తే రాజ్యం పాడవుతుంది. దేశంలోని జనులు దేశంలోని వారిపై లేస్తే దేశం కుదేలైపోతుంది, కూలిపోతుంది. అలాగే తనకు తానే విరోధమైనటువంటి ఇల్లు కూలిపోతుంది, పాడైపోతుంది. ఇంటిలోని వ్యక్తులు ఒకరిపై ఒకరు ఎప్పుడైతే నేరారోపణ చేసుకుంటారో అప్పుడే ఆ ఇల్లు కూలిపోయిందని అర్థం. ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఈ మాట చెప్పారు. సాతాను తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ఎడల వారి రాజ్యం ఎలా నిలుస్తుంది? నేను బయలుజూబుల వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉందురు. అయితే నేను దేవుని వ్రేలి చేత అనగా దేవుని అనుమతి చేత, శక్తి చేత దయ్యములను వెళ్ళగొట్టుచుండిన ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చేసింది. బలవంతుడు ఆయుధాలు ధరించుకుని తన ఆవరణం కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉంటుంది. అతనికంటే బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించినప్పుడు అతడు నమ్ముకుని ఆయుధాలు లాక్కుని అతని ఆస్తి పంచిపెడతాడు. నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. అపవాది బలవంతుడు,
వివిధ ఆయుధాలు కలిగిన వాడి దగ్గర. వాడు ఆక్యుపై చేసి కూర్చున్నాడు లోకాన్ని. ప్రభు వచ్చినప్పుడు వాడి బలము, వాడి యొక్క అనుయాయులను నశింపజేసి వారికి ఉన్న సమస్తాన్ని వ్యర్థపరుస్తాడు. అదే కదా జరిగింది. మూగదయ్యం వెళ్ళిపోయి ఆ యువకుడు మాట్లాడసాగాడు. జీసస్ హ్యావ్ ద అథారిటీ. జీసస్ హ్యాడ్ ద అథారిటీ ఓవర్ ద డీమన్స్. దయ్యము కంటికి కనపడదు, వైద్య శాస్త్రానికి దొరకదు, మతానికి అర్థం కాదు. దయ్యము ఫాలన్ ఏంజల్. దయ్యం అంటే చనిపోయిన వారు ప్రేతలు ఆత్మలు అవుతారని కాదు. ఫాలన్ ఏంజల్స్. లూసిఫర్ పాపం చేసినప్పుడు దేవుడు త్రోసి వేసిన దేవదూతలు దయ్యములు. అవి చాలా జ్ఞానం గలవి, మనుషులను వేధిస్తూ ఉంటాయి. ప్రభువు యొక్క పోలిక స్వరూపమైన మనుషులను వేధిస్తుంటాయి. తర్వాత 24వ వచనం నుండి 26వ వచనం వరకు ప్రభు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి కొరకు నీరు లేని చోట్ల తిరుగుతుంది. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేది అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడే కాపురం ఉంటాయి. అందుచేత ఆ మనిషిని కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదవుతుంది. ఒక వ్యక్తి పరిపూర్ణ పాపంలో నివసించినప్పటి దినంలో ఎటువంటి స్థితి ఉందో ఆ స్థితి కంటే దారిద్ర్యమైన స్థితి, దుర్భరమైన స్థితికి అపవిత్రాత్ముడు తీసుకెళ్ళటానికి యత్నం చేస్తుంటాడు. ఒకని పతనావస్థను మరింత పతనంలోనికి తీసుకెళ్లాలనుకుంటాడు అపవాది. అది వాడి అంబిషన్, గోల్. ఎప్పుడు ఒక మనుషుడు తాను అపవిత్రాత్మ నుండి విడుదల పొందిన తరువాత వాడు ప్రభువును అంగీకరించక ఇంకా పాపంలో కొనసాగితే మరేడు చెడ్డ దురాత్మలు అతన్ని పీడించడం ప్రారంభిస్తుంది. ఇది ప్రభువు నేర్పిస్తున్నారు. ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తనములను ధన్యములు అని కేకలు వేయగా ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరిధన్యులని చెప్పాను. ఒక స్త్రీ కేకలు ఇస్తోంది ఆయన యొక్క జ్ఞానాన్ని చూచి, అయ్యా సమూహం నుంచి నిన్ను మోసిన గర్భం, మరియ తల్లి గర్భం ధన్యం. నీవు స్తన్యపానము చేసినందున ఆమె ధన్యురాలు. అంటే నువ్వు ఇప్పుడు మన తెలుగులో కూడా సామెతలు ఉంటాయి, నా గర్భాన్ని పుట్టాయా అంటారు. నా గర్భాన్ని పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది పలానా వారు చెబుతుంటారు కదా. ఆ దినాన ఆ దేశంలో నీవు కుడిచిన స్తనములు ధన్యములు, నిన్ను మోసిన గర్భము ధన్యము. దానికి ప్రభు ఇచ్చిన జవాబు, rather than the physical attachment or the relationship, భౌతిక బాహ్య సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి బాంధవ్యాల కంటే దేవుని వాక్యాన్ని గైకొనుట మరింత ధన్యమైన పని. దేవుని వాక్యాన్ని గైకొనుట మరింత ధన్యమైన పని, మరింత ధన్యమైన పని, మరింత ధన్యమైన పని. మనము ధన్యులంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని గైకొనాలి.
మనలను దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా త్రిప్పేదే అపవిత్రాత్మ. దాని పని మనలను వాక్యానికి వ్యతిరేకంగా మోటివేట్ చేయటం, ఆలోచనలు మనం ఎప్పుడైతే అపవిత్రతకు అప్పగిస్తామో, అపవిత్రమైనటువంటి ఆలోచనల చేత అది శోధిస్తుంది మనల్ని. మనం మరింత పాపం చేయటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. పాపమునకు ప్రేరేపించువాడు అపవిత్రాత్ముడు. పాపమును స్వీకరించేటట్లు, ఆనందించేటట్లు చేసేవాడు అపవిత్రాత్ముడు. చాలామంది వారి జీవితాల్లో పాపాన్ని ప్రేమిస్తున్నారు, పాపానికి లోబడుతున్నారు. చూడండి, పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా యేసు పరిశుద్ధత వైపు మనుషులను ఆహ్వానిస్తున్నాడని తెలియజేస్తున్నాయి. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఇలా చెబుతున్నాడు ఆయన, ఈ తరము వారు దుష్టతర్మ వారయుండి సూచక క్రియ అడుగుతున్నారు. యోనాను గుర్చిన సూచక క్రియ కానీ మరే సూచక క్రియ వీరికి అనుగ్రహించబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగ సూచనగా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు ఈ తరం వారికి సూచనగా ఉంటాడు. ఆ తరము వారికి యేసుక్రీస్తు ప్రభు ఒక సూచన. యోనా ఆ తరానికి ఏ విధంగా అయితే ప్రజలందరి ఎదుట ఒక సైన్గా, సూచనగా ఉన్నాడు. 3 రాత్రింబగళ్ళు మత్స్యం యొక్క గర్భంలో, సముద్రం యొక్క గర్భంలో ఏ విధంగా ఉన్నాడు. ప్రభువు భూగర్భంలో 3 దినములు ఉండుట వలన ఆయన కూడా ఆ తరం వారికి ఒక సూచన. మృతులలో నుండి ఆయన తిరిగి లేచుట ఆ తరం వారికి నిజంగా ఒక సూచన. అంతకు మించిన సూచక క్రియ మీకు అనుగ్రహించబడదు అన్నాడు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగ సూచనగా ఉండెనో మనుష్య కుమారుడు కూడా సూచనగానే ఉన్నాడు. యోనాను గుర్చిన సూచక క్రియ తప్ప మీకు వేరొకటి అనుగ్రహించబడదు. సహోదరుడా, సహోదరు, దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభు మృతులంది భూగర్భంలో 3 దినాలుండి తిరిగి లేస్తాడని ఆయన చెప్పుకున్నాడు. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలాన ఈ తరం వారితో కూడా లేచి నేరస్థాపన చేస్తుంది. సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతాల నుండి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అభిమానం, గౌరవం. సొలొమోను చనిపోయి అప్పటికే 960 సంవత్సరాలు అయిపోయాయి. అయినప్పటికీ సొలొమోను అంటే ఇజ్రాయేలీలకు చాలా గొప్ప ప్రతిష్టాత్మకమైన గౌరవం. ఎందుకంటే అతడే దేవాలయాన్ని నిర్మించింది. ద బెస్ట్ కింగ్ ఎవర్ ఇన్ జూడా. యూదా, ఇజ్రాయేలు దేశాలలో, యునైటెడ్ కింగ్డమ్లో ది బెస్ట్ కింగ్. అతని రాజ్యము శాంతి రాజ్యమై ఉన్నది. సొలొమోను దావీదు యొక్క కుమారుడు, దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాడు. సొలొమోను లోకములోని జ్ఞానులందరికంటే గొప్పవాడు. సొలొమోను తన యొక్క రాజ్యములో ప్రజలందరూ శాంతితో ఉండేటట్లుగా దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి అతడు పరిపాలన 40 సంవత్సరాలు చేశాడు. అతని పరిపాలన గురించి విన్నటువంటి షేబ దేశపు రాణి అతనిని చూడటానికి వచ్చింది. షేబా దేశపు రాణి అతను చూడటానికి వచ్చింది. అన్యురాలు. ఈమె మీ మీద నేరస్థాపన చేస్తుంది అని అన్నాడు ప్రభు. ఎందుకంటే
షీ విట్నెస్డ్ Solomon, but you witnessed the person, Jesus, more than Solomon, greater than Solomon, more wisdom than Solomon. సొలొమోనుకున్న జ్ఞానము కంటే అధిక జ్ఞానం. సొలొమోను శాంతి రాజ్యం 40 ఏళ్ళు, అందుకంటే గొప్ప శాంతి రాజ్యం 1000 ఏళ్ళు. సొలొమోను మిరాకిల్స్ చేయలేదు, సైన్స్ చేయలేదు, సూచనలు అద్భుత కార్యాలు చేయలేదు. బట్ జీసస్ డిడ్ అమంగ్ దెమ్, ఇన్ మిడ్స్ట్ ఆఫ్ దెమ్. వారి మధ్యలో ఆయన అద్భుతాలు చేశాడు. సొలొమోను యేసు వలె బోధలు చేయలేదు, పరలోకాన్ని గురించి చెప్పలేదు, ఒక్క మాట కూడా. యేసు చెప్పాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? కాబట్టి నేను మీ మధ్యన ఉంటే కూడా మీరు నమ్మకపోతే, సొలొమోను కంటే గొప్పగా వాక్యాన్ని చెబుతున్నవాడు మీ మధ్య నుండి, పుట్టుగుడ్డి వానికి కళ్ళు, మోగవానికి నోరు, చెవిటి వానికి వినికిడి, మరణించిన వారిని తిరిగి లేపటం, 1000 మందికి ఆహారం ఇవ్వటం, ఇన్ని చూసిన తర్వాత కూడా మీరు నమ్మటం లేదు అని అంటే, మీ పైన షేబా దేశపు రాణి నిలబడి నేరారోపణ చేస్తుంది. బికాజ్ షీ వాజ్ ఎ జెంటైల్. అన్యురాలే నమ్మి వస్తే ఒక మనుషుని యొక్క జ్ఞానం దేవుడిచ్చినప్పుడు, దేవుడే స్వయంగా నరుడిగా వస్తే మీరు చూచి కూడా నమ్మటం లేదు. కాబట్టి ఆవిడ నేరస్థాపన చేస్తుంది. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు. నేను యోనా కంటే గొప్పవాడిని, కానీ మీరు మారు మనసు పొందటం లేదు. యోనా కంటే గొప్పవాడు వచ్చి మీకు మారు మనసు పొందమని చెబుతుంటే మీరు పొందట్లా. కానీ నినివే వారు అన్యజనులు, అశ్షూరీయులు. అశ్షూరునకు ముఖ్య కేంద్రం నినివే పట్టణస్థుల రక్షణ పొందారు. ఒక్క సింపుల్ ఇవాంజలిజానికి, ఒక చక్కటి హెచ్చరిక, చిన్న హెచ్చరిక, దేవుని ఉగ్రతలోకి వస్తారు, జాగ్రత్త. వెంటనే ఇచ్చారు. అందుకని అశ్షూరుకు ఆలస్యం చేశాడు కొంతకాలం తీర్పు దేవుడు. వాక్యాన్ని గమనించండి. అశ్షూరుకు వెంటనే శిక్ష రాకుండా ఆపాడు నినివే మార్పు వలన. నినివే ప్రజలు మార్పు నొందినప్పుడు దేవుడు ఉగ్రత వెళ్లకుండా ఆపాడు. ఏ ప్రజలైనా అంతే. ఎవరి జీవితంలో అయినా దేవునికి విధేయత చూపించినప్పుడు ఉగ్రత నుండి తప్పిస్తాడు. యోనా కంటే గొప్పవాడున్నాడు, యోనా కంటే గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా అవిధేయుడయ్యాడు, కానీ యేసు విధేయుడు. యోనాని ఒక్క పట్టణానికి వెళ్ళమన్నాడు ప్రభు, వెళ్ళలేకపోయాడు. యేసయ్య లోకానికి వచ్చాడు. ఎంతో గొప్పవాడు, అసలు కంపేర్ చేయడానికి కుదరదు, అంత గొప్పవాడు, అన్కంపారబుల్. కనుక జనులు దుష్టతరం వారు కనుక వారి ఎదుట తాను తన ప్రత్యక్షతను ఎన్నో ఇచ్చాడు. సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా, గొప్ప కార్యాల ద్వారా. వారి కనులు ఎంత ధన్యం, యేసును చూచాయి. వారి కనులు ఎంత ధన్యం, యేసును చూచాయి. వారి పాదములు ఎంత ధన్యం, శిష్యులు యేసుతో నడిచాయి. వారి జీవితాలు ఎంత ధన్యం, యేసుతో సహవాసం చేసి యేసుతో ఆహారం తీసుకున్నారు. కాబట్టి వారు ధన్యులు. వారు తెలుసుకున్నారు శిష్యులు. లోకానికి అర్థం కాలేదు, లోకానికి అర్థం కాలేదు. ఇవాళ నేను 32వ వచనం వరకు మాట్లాడాను.
ఈ 32వ వచనం వరకు 14 నుండి మాట్లాడుతూ మూగ దయ్యాన్ని ఆయన విడిపించి మూగవానికి మాట ఇచ్చి ఒక గొప్ప అపవాదు ఎదుర్కొని దానికి జవాబు సమర్థవంతంగా ఇచ్చాడు. తనతో భౌతిక రక్త సంబంధం కంటే విశ్వాస సంబంధమైనటువంటి నీతికి ప్రాధాన్యత ఇచ్చే విషయమే గొప్పదిగా చెప్పాడు. మనం యేసును చూడక నమ్మాం, వారు చూచి నమ్మలేదు. ఆనాడు వారు అన్ని అద్భుతాలు చూసి కూడా యేసుని నమ్మలేదు. ఇవాళ ఏం చూడలే, మనం నమ్మాం, ఏం చూడాలనుకోవట్లే ఆ నమ్మకాన్ని కొనసాగించడానికి. కనుక ప్రభువును అంగీకరించడం గొప్ప ఆశీర్వాదం. అది పరిశుద్ధాత్మ కార్యం. యోనా కంటే గొప్పవాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని వాళ్ళు తిరస్కరించిన మనం అంగీకరించాం. మనం నిజంగా ధన్యులమే, మనం నిజముగా ధన్యులమే. ఆయన వాక్యాన్ని గైకుంటే మరీ ధన్యులం అవుతాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్, భీమ చైతన్య జన్మదినం సందర్భంగా ఈ ఎపిసోడ్ ఇచ్చారు. భీమ చైతన్యను ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడా భీమ చైతన్యను దీవించండి. ప్రత్యేకంగా మీ పాదాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ మీరు దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకు తోడైయుండును గాక.